హాయ్ అండి, అందరూ బాగున్నారా? కుమారి ఆంధ్ర రుచులకి స్వాగతం. ఈరోజు మనం మూకుడు కాలేసి ఈ గ్లాస్తో 2 గ్లాసులు రవ్వ చేసుకుందాం అనుకుంటున్నాం. పిండి పులిహోర, బియ్యం రవ్వతో పిండి పులిహోర. ఈ గ్లాస్తో 2 గ్లాసులు నూక చేసుకున్నానంటే 4 గ్లాసులు నీళ్లు తీసుకున్నాను. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టేసుకుని, మూకుడైనా కుక్కర్ అయినా, కుక్కర్ ఈజీ. కుక్కర్ కాలిన తర్వాత ఒక 4 స్పూన్లు కొంత నూనె, ఓ చిన్న నేతి గిన్నెడు నూనె పోసి ఈ గ్లాస్తో 4 గ్లాసులు నీళ్లు పోయాలి. నీళ్లు పోసి సరిపడినంత ఉప్పు, పసుపు వేసేయాలి. నీళ్లు మరుగుతూ ఉంటే ఈ గ్లాస్తో 2 గ్లాసులు రవ్వ తీసుకుని కొంచెం కలిపేసుకుని దగ్గర పడ్డాక మూత పెట్టి విజిల్ పెట్టేసుకుంటే 2 కోతలు వచ్చేస్తే ఇలాగా ఉడికిపోతుంది. చూడండి చక్కగా ఎంత బాగా కలర్ఫుల్గా ఉందో. ఇలా ఉడికిపోతే ఇదిగో పోపు వేయించుకున్నాను నేను, చూసారు కదా. వేరుశనగ గుళ్ళు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ అన్నీ వేసుకుని వేయించేసుకున్నాను. నూనెలు పోసి వేయించేసుకున్నాను. ఇగో కాగిన నూనె కొంచెం పక్కకి తీసేసాను. మళ్ళీ ఇందులోనే ఉంటే మాడిపోతుంది పోపు అంతాను. వేడి నూనె ఇందులోనే ఉండిపోయింది అనుకోండి, పోపు మాడిపోతుంది. అందుకని తీసేసుకున్నాను. 2 విజిల్స్ వచ్చిన తర్వాత కట్టేసి 5 నిమిషాలు పోయిన తర్వాత విజిల్ వచ్చిన తర్వాత ప్లేట్లో పెట్టుకుని ఇలాగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఇదిగోండి నిమ్మకాయలు కడిగేసుకుని పక్కన పెట్టుకున్నాను. తరిగి నిమ్మరసం ఒక కప్పులోకి తీసుకోవాలి. ఇదిగోండి నిమ్మకాయలు చూపించాను కదా, ఇదిగో రసం. ఇదిగో ఉండలు లేకుండా ఇలా విడదీసేసుకోవాలి. విడదీసుకుని ఉండలు లేకుండా విడదీసుకుని ఇగో పచ్చగా చూసారా, బాగుందా. ఇగో నిమ్మరసం కలరు బాగుంటుంది. నిమ్మరసంతో చేసుకోవచ్చు, చింతపండుతో కూడా చేసుకోవచ్చు. చింతపండుతో చేసుకున్నా కూడా చింతపండుతో నిలవ ఉంటుంది. ఇది కూడా బాగుంటుంది, ఈజీగా అయిపోతుంది. ఇదైతే జర్నీల్లోకి వాటిలోకి చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇగో అన్ని వైపులా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇదిగో పోపు వేసుకోవాలి. పోపు వేసుకున్నాం కదా, ఈ పోపులోదే నూనె పక్కన పెట్టేసుకున్నాం కదా ఇందాక. అంతా కలిపేసుకుందాం. ఇదిగోండి పిండి పులిహోర రెడీ అయిపోయింది. వరినూకతో పులిహోర చేసుకున్నాం. ఇలా కలిపేసుకుని వరలక్ష్మి పూజలకి కూడా చక్కగా చేసుకోవచ్చు. ఇది నోములకి పూజలకి కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి పిండి పులిహోర రెడీ.